నమస్కారం. మీ కరీంనగర్ యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులకు, శ్రేయభిలాషులకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అతి త్వరలో నేషనల్ పార్టీని స్థాపిద్దామని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదాలతో, మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి సహాయ సహకారాలతో ముందరికొద్దాం. కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం లేదు. సరి అయిన ఆలోచన విధానాలు లేవు. వాటికి ఎదురులేని పరిపాలనలు చేసుకుంటూ ఆ రెండు పార్టీలే ఇప్పటివరకు కూడా భారతదేశాన్ని శాసిస్తున్నాయి. వాటి రెండింటికి ప్రత్యామ్నాయంగా మనం నేషనల్ పార్టీని పెట్టి ప్రజల ముందుకు వద్దాం. మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి యొక్క సహాయ సహకారాలు, సలహాలు కావాలని మీ అందరినీ పేరు పేరున నేను కోరుకుంటున్నాను. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కాదు ఇది లేదురా అన్నారు పెద్దలు. ఒక నిజం చెప్పనా మీకు? వాడితో కాలేదు, వీడితో కాలేదు, నీతో ఏమవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు వాడోడు వీడోడు అని అంటున్నా నేను. వాళ్ళతో కాలేదు, మనతోటి అవుతుందేమో. ఎవడి కోసం పుట్టిండు? వాడు మన కోసం పుట్టిండా, మనం వాని కోసం పుట్టినా? ఏమో చెప్పలేం. భారతదేశ స్థితిగతులను మనం మార్చుతామేమో, ఏమో చెప్పలేం. ఢిల్లీ ఎర్రకోట పైన జెండాను ఎగరేసే స్థాయికి వెళ్తామేమో, ఏమో చెప్పలేం. మనం ఈ భారతదేశానికి ఒక మంచి రూపకల్పన చేసేటువంటి ప్రణాళికలు మనం ఇస్తామేమో. ఎవరి కోసం వచ్చిరో ఎవరికి తెలుసు. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం మనం చేయకుండా చేతులు కట్టుకొని ఇంటికాడ కూర్చొని నేను ఇదైతే అంటే కానటువంటి విషయం. మనం ముందరికి వెళ్ళాలి, జెండా పట్టుకోవాలి. మన అడుగుజాడలలో అనేక మందిని మనం తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మహాత్మా గాంధీ ఒక్కడే స్వతంత్ర పోరాటం చేసిండు. ఎందరో మహానుభావులు చేసిర్రు. అందులో జాతికి రత్నమై, జాతిపితగా, మహనీయుడిగా భారతదేశ బానిస సంఖ్యలను తెలిపినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయనే నాకు మార్గదర్శకం. ఆయన పాదాలకు నమస్కరిస్తూ గాంధీ గారి అడుగుజాడలలో స్వతంత్ర పోరాటాన్ని, మరో స్వతంత్ర పోరాటాన్ని సాగిద్దాం. ఇది ఆత్మగౌరవ నినాదంతో మనం కూడా ముందరికి వద్దాం. మా జాతులు చాలా వరకు రాజకీయాలకు దూరం అయిపోతున్నాయి. మేము 1 కోటి మంది ఉన్నాం ముదిరాజులు. ఎలక్షన్లు వచ్చినప్పుడు 300 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. ఏ ఊరికి ఆ ఊళ్ళేనే 4 తాగుబోతులు పెట్ట, 4 తిరుగుబోతులు పెట్ట, 4 పార్టీలలో ఉన్న వాళ్ళని పెట్ట, ఊరు బారిపోయినోడు కూడా వచ్చి ఊళ్ళో పైసలు పంచుతాడు. వాడు ఎప్పుడు కనిపించాడు? ఆ ఎలక్షన్ల టైంలో ఆ 300-500 రూపాయలు పంచిపెట్టి కిలకిల నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అది వద్దురా బాబు, బానిస బతుకులు. మనం రాజ్యాధికారంలోకి రావాలి. మీరు ఎమ్మెల్యేలు కానిరా బాబు, మీరు ఎంపీలు కానిరా బాబు. ఆ చేపలు పట్టడం వదిలిపెట్టండి రా బాబు, ఆ తాళ్ళు ఎక్కడం వదిలిపెట్టండి రా బాబు, ఆ రుఖ్యాలు ఎక్కడం వదిలిపెట్టండి రా బాబు. మీ పిల్లల్ని చదివించుకోండి రా బాబు, ఉద్యోగాలు చేయించండి రా బాబు, మంచి ఉన్నతమైన పొజిషన్లకు తీసుకెళ్ళండి రా బాబు. ఆ చేపల చెరువులో పోతిరి, ఒక్క చేప గురించి తలకాయ. ఆ చేపలో ఏమొస్తుంది రా నాయన? ఇప్పుడు చేపల చెరువులు కూడా అన్నీ కబ్జా చేశారు. మరి కబ్జా చేసిన వాటిలల్లా ఏమొస్తుంది రా నాయన?